హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ టిప్ అనేది మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు, మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు అనమాట. అదేంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను. జనరల్గా మనం కొత్త శారీస్ కట్టుకునేటప్పుడు మనం ఆ శారీస్కి అయితే ఒక చిన్న పని అయితే చేయాలి. సో అలా చేయడం వల్ల మనకి కానీ మన శారీస్కి కానీ దిష్టి అనేది తగలదనమాట. అది ఇప్పుడు చూద్దాము. మీరు అసలు ఈ వీడియో అనేది స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ టిప్ అనేది మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు అనమాట. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందుగా ఏంటి అంటే ఈ శారీ చూడండి, ఇది 3 గ్రామ్స్ ప్యూర్ పట్టు శారీ. అయితే చిన్న వీవింగ్ మిస్టేక్ కారణం వల్ల ఈ శారీని నేను చాలా తక్కువ బడ్జెట్లోనే సేల్లో పెట్టినాను. వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దీని గురించి ఫుల్ వీడియో, ఎంత కాస్ట్ ఏంటి అనేది. కాస్ట్ అయితే చాలా తక్కువ అనమాట. ఈ ప్యూర్ 3 గ్రామ్స్ సిల్వర్ పట్టు శారీ కనుక కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో ఆ వీడియో చూడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. లేదా ఈ వీడియో కిందనే కూడా కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను, రిప్లై ఇస్తాను. లేకపోతే ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు దానికి మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేసినా కూడా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. సో ఇప్పుడు మనము అసలు వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఆ శారీ టిప్పు ఏంటి అని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్తాను. ఇది చూడండి, ఇది పసుపు కదా, కనిపిస్తుందా? ఇదిగోండి పసుపుని కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఇందులోకి మనం జస్ట్ కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి. కొంచెం వాటర్ అనేది పోసుకొని మనము గుమ్మాలకి వాటికి బొట్లు పెడతాం కదా. సో ఆ కన్సిస్టెన్సీతో అనేది పసుపు అనేది కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా జస్ట్ ఇంతే తీసుకోవాలి. ఇంత తీసుకొని ఏ శారీ అనుకోండి, అంటే ఫస్ట్ టైం కట్టుకుంటున్న శారీ, అలాగే మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటున్న శారీ. ఈ శారీకి కార్నర్లో ఈ పసుపు అనేది జస్ట్ కొంచెం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒక 1 సైడ్ లేదా 2 సైడ్స్ ఈ విధంగా చేయాలన్నమాట. పట్టు శారీస్ ఎప్పుడు కట్టుకుంటున్నా, పట్టు అనే కాదు, కొత్త శారీస్ ఎప్పుడు కట్టుకుంటున్నా కూడా మనం ఈ విధంగా అనేది చేసుకోవాలి. ఇది పెళ్లి కూతుర్లు అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఎందుకంటే ఇలా పసుపు రాయడం అనేది మనం శుభసూచకంగా చేస్తాం కదా. సో ఇప్పుడు మనం పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కార్డులకైనా కూడా పసుపు రాస్తూ ఉంటాం కదా. సో పెళ్లి కూతుర్లు కట్టుకునే పెళ్లి చీరలకైతే కంపల్సరీగా చేయాలి. కొత్తగా పెళ్లి చేసుకునే పెళ్లి కూతుర్లు అయితే ఖచ్చితంగా ఇది అనేది చెయ్యాలి. ఎందుకంటే పెళ్లి కూతుర్లకు ఉన్న దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. అలాగే ఇది చాలా శుభసూచకం అనమాట. సో పెళ్లి కూతురు చీరలకైతే కంపల్సరీగా ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. అలాగే జనరల్గా ఎవరైనా మనమైనా కూడా కొత్తగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొత్త శారీస్కి ఏటికైనా కూడా మనం ఈ విధంగా పసుపు రాసుకొని అనేది కట్టుకోవచ్చు అనమాట. సో దీనివల్ల దిష్టి అనేది తగలకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అలాగే పెళ్లి కూతుర్లకైతే చాలా శుభసూచకంగా చెప్పొచ్చు. సో ఈ టిప్ అయితే మేము ఫాలో అవుతూ ఉంటాము. మా ఇంట్లో వాళ్ళందరూ, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ ఇలానే చేస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ టిప్పు మీకు తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ తెలుసని కామెంట్ చేయండి, లేకపోతే తెలీదు అని మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అందులో అన్ని శారీస్, బ్లౌజెస్, జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.